రాజ్యబల సంధానాప్త్రివిక్రమాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాతృకామండల వ్యాప్త కృతావరణ మధ్యకాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మనోహర మహానీల మేఘశ్యామ వపుర్ధరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మధ్యకాలాంత్యకాలాది కాల భేద వివర్జితాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మహాసామ్రాజ్యపట్టాభిషేకోత్సుకహృతంబుజాయ నమః. శ్రీరామాయ నమః. ఓం సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సమేత భద్రాచల శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీరామాయ నమః. శ్రీం శ్రీజై నమః. ఓం భూం భూంజై నమః. ఓం నీం నీలాజై నమః. శ్రీ సీతామహాలక్ష్మీ శ్రీదేవియే నమః. ఇప్పటి వరకు స్వామివారికి శ్రీరామ షడక్షరీ మంత్ర సంపుటితమైనటువంటి అష్టోత్తర శతనామార్చన పూజను మనం జరుపుకున్నాం. పట్టాభిషేక ఘట్టం జరగడానికి పూర్వరంగంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. రామచంద్రమూర్తి రావణాసురుడిపై యుద్ధం చేసి రావణాసురుణ్ణి జయించాడు. ఆ తర్వాత విభీషణునికి పట్టాభిషేకం జరిగింది. రామాయణాన్ని మనం గమనించినట్లయితే ఈ రామాయణంలో చాలా సందర్భాల్లో పట్టాభిషేకం 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 అదే కనిపిస్తుంది మనకి. అయోధ్యాకాండలో ప్రారంభమవుతుంది పట్టాభిషేకం. అది మొట్టమొదట సంకల్పించినటువంటి పట్టాభిషేకం. దశరథ మహారాజు వశిష్ఠ మహర్షిని దగ్గర ఉంచుకొని తానే ముహూర్తాన్ని నిర్ణయించి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరగాలి, రేపు పుష్యమీ యోగం ఉన్నది కనుక రేపే పట్టాభిషేకం జరగాలి అని సంకల్పించి వశిష్ఠ మహర్షిని పిలిపించి అక్కడ ఉండేటువంటి మహర్షుల్ని మంత్రుల్ని అంతా కూడా పిలిపించి వారందరితోటి చర్చించి పట్టాభిషేకం చేద్దామని సంకల్పించాడు. ఆ పట్టాభిషేకం దైవవశాత్తు జరగలేదు. ఆ విషయాన్ని మనకి తులసీదాసు ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో చెప్తారు. రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడో చెప్తూ రామచంద్రమూర్తి గొప్ప ప్రశాంత చిత్తుడు ఆయన. త్యాగరాజస్వామి వారు అంటారు ఒక పంచరత్న కీర్తనలో, పాద విజితమౌ నిశాప సవర మంత్ర గ్రహణలోల పరమశాంత చిత్త జనక జాధిప సరోజ భవవరద అఖిల జగదానందకారక పాద విజితమౌ నిశాప సవ వరమంత్ర గ్రహణలోల పరమశాంత చిత్త. పరమశాంత చిత్తుడు అంటారు త్యాగరాజస్వామి వారు. దానిని తులసీదాస్ గారు అద్భుతంగా చెప్తూ రామచంద్రమూర్తి ప్రశాంత చిత్తత ఎంత గొప్పది అని అంటే ఆయన చెప్తారు, ప్రసన్నతాయా నగతాభిషేకతః తథా నమమ్లే వనవాస దుఃఖతః ముఖాంబుజశ్రీ రఘునందనస్య మే సదాస్తు సా మంజుల మంగళప్రద. తులసీదాస్ గారు చెప్తున్నారు రామచంద్రమూర్తి ప్రశాంత చిత్తత ఆయన ముఖంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఎప్పుడు మన మనస్సులో ఉండేటువంటిది మన ముఖం నుంచి అది బయటకు వస్తుంది. ముఖం అనేటువంటిది మన హృదయానికి ద్వారం లాంటిది అంటారు. రామచంద్రమూర్తి యొక్క హృదయంలో ఉండేటువంటి అంశం ఆయన ముఖంలో ప్రతిఫలిస్తోందిట. తులసీదాస్ గారు అంటున్నారు ఏమని, ప్రసన్నతాయా నగతాభిషేకతః. ఒకరోజు రాత్రి దశరథ మహారాజు పిలిచి రేపే నీకు పట్టాభిషేకం అన్నాడు. అనగానే రామచంద్రమూర్తి ముఖం ప్రసన్నతను పొందిందా అంటే లేదుట. ప్రసన్నత యా నగతాభిషేకతః. అభిషేకం జరుగుతుంది, పట్టాభిషేకం అంటే ఆయనకి సంతోషం లేదు. పోనీ తర్వాత మర్నాడే రేపు నువ్వు అడవికి వెళ్ళాలి అని చెప్పేశారు. అడవికి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏదైనా సరే ముఖం వాడిపోయిందా అంటే తథా నమంలే వనవాస దుఃఖతః. వనవాస దుఃఖం ఏర్పడుతోందని ఆయన ముఖం వాడిపోలేదు. ఇటు పట్టాభిషేకం జరుగుతోందని సంతోషము లేదు, ఇటు అడవులకు వెళ్ళవలసి వస్తోంది అనేటువంటి దుఃఖము లేదు. అలాంటి ముఖాంబుజశ్రీ రఘునందనస్యమే,
అలాంటి రఘునందుని యొక్క ముఖాంబుజ శ్రీ ఏదైతే ఉందో సదాస్తు సా మంగళమంజులప్రద, అలాంటి మంగళాకరమైనటువంటి మంజులప్రదమైనటువంటి ఆ ముఖం నాకు ఎల్లప్పుడూ నా మనస్సులో భాషించుగాక అని తులసిదాసు గారు అంటారు. అలాంటి గొప్ప మహాధీరుడు రామచంద్రమూర్తి కనుక ఆ పట్టాభిషేకం భంగమైనప్పటికీ మొట్టమొదటి పట్టాభిషేకం అలా అయిపోయింది. రెండవ పట్టాభిషేకం అక్కడి నుంచి వచ్చిన తర్వాత సుగ్రీవుడికి జరిగింది. సుగ్రీవుడికి జరిగిన మొట్టమొదటి పట్టాభిషేకం భంగమైంది. రెండవ పట్టాభిషేకం పాదుకలకు జరిగింది. భరతుడు వచ్చి యాచించాడు. భరతుడికి చెప్పి పంపిస్తూ ఆయనకు పాదుకలను ఇచ్చాడు. ఆ పాదుకలు వెళ్ళి అయోధ్యలో పట్టాభిషిక్తులైనాయి. మొట్టమొదటి పట్టాభిషేకం అది. ఆ పట్టాభిషేకం జరిగిన తర్వాత కిష్కింధాకాండ దగ్గరికి వచ్చేసాం మనం. అక్కడికి రాగానే వారిని సంహరించి ఆ వారి రాజ్యంలో సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుని చేశాడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత లంకకు వచ్చాడు, రావణాసురుణ్ణి సంహరించాడు. అక్కడ విభీషణుని రావణాసురుణ్ణి సంహరించి ఆ రావణాసురుడి స్థానంలో విభీషణుడిని పట్టాభిషిక్తుడిని చేశాడు. అక్కడికి రామచంద్రమూర్తి కృతకృత్యుడైనట్లుగా భావించాడంటారు వాల్మీకి మహర్షి. అభిషిచ్యచ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వర ప్రముమోద. అంతవరకు రామచంద్రమూర్తికి జ్వరం వచ్చినట్లుగా ఉందిట. విభీషణుడికి పట్టాభిషేకం జరిగేంత వరకు బాధగానే ఉంది ఆయనకి. విభీషణుడిని పట్టాభిషిక్తుడిని చేసిన తర్వాత విజ్వర ప్రముమోద, అంతవరకు జ్వరం ఉంది. ఆ జ్వరం పోయి పరముమోద చాలా ఆనందాన్ని పడ్డట. విభీషణుడి పట్టాభిషేకం అయిపోగానే ఆయనకు ఆనందం వచ్చింది. ఎందుకుటానంటే అక్కడ మొట్టమొదటిలోనే ఎప్పుడైతే విభీషణుడు శరణాగతుడయ్యాడో శరణాగతుడు కాగానే నీకు రాజ్యం ఇచ్చేస్తానని ఆయనకు మాట ఇచ్చేశాడు రామచంద్రమూర్తి. చుట్టూ ఉన్నవాళ్ళంతా అన్నారు, నువ్వు ఇంకా వెళ్ళలేదు, రావణాసురుడిని జయించలేదు, అయినప్పటికీ నువ్వు అప్పుడే ఎలా ప్రతిజ్ఞ చేసావు? ఆయన కనుక వచ్చాడు అనుకో అప్పుడు పరిస్థితి ఏమిటి అంటే విభీషణోవా సుగ్రీవ యదివా రావణ స్వయం, విభీషణుడే వచ్చాడో రావణాసురుడే వచ్చాడో ఎవరికైనా నేను అభయం ఇచ్చేస్తాను అన్నావు కదా నువ్వు. సరే ఇప్పుడు విభీషణుడు వచ్చాడు, ఆయనకి పట్టాభిషేకం చేస్తానని పట్టాభిషేకం చేసేసావు, బాగానే ఉంది. రేపు రావణాసురుడు వస్తే పరిస్థితి ఏమిటి అంటే ఆయన రామచంద్రుడు అన్నట్ట ఇదే అయోధ్య ఉంది కదా, అయోధ్యని ఇచ్చేస్తాను ఆయనకి అని చెప్పాడు. అయోధ్యని ఇస్తానన్న అది మాత్రం తన చేతిలో ఉందా? భరతుడు అక్కడ అప్పటికే ఉండి భరతుడు మొదలైన అన్నదమ్ములంతా ఉన్నారు ఆయనకి. మరి వాళ్ళంతా ఆయన మాట వినొద్దు, వింటారా వినరా తర్వాత విషయం. అందుకని ఆయనకి జ్వరం ఉంది లోపల, అంతర్జ్వరం ఉన్నది. ఏం జరుగుతుందని. అలాంటిది ఎప్పుడైతే రావణాసురుడిని సంహరించి అయిపోయిందో అప్పుడు విభీషణుడిని పట్టాభిషిక్తుడిని చేసి అభిషిచ్యచ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామ, చేయవలసిన పని చేశాను అని. కృతకృత్యుడు అంటే చేయవలసిన పని చేయడం. కృతకృత్యస్తదా రామ విజ్వర ప్రముమోద, దాంతో ఆయన సంతోషాన్ని పొందాడు అని. అక్కడ విభీషణుడి పట్టాభిషేకం అయింది. ఆ తర్వాత రామ పట్టాభిషేకం. ఈ రామ పట్టాభిషేకం గురించి లంక నుంచి బయలుదేరి వీళ్ళంతా కూడా వచ్చారు. పుష్పక విమానంలో పంపించాడు. రామ పట్టాభిషేకం చూద్దామని రామునితో పాటు సుగ్రీవాది వానరవీరులంతా కూడా వచ్చారు. విభీషణుడు వచ్చాడు, జాంబవంతుడు వచ్చాడు, వీళ్ళంతా కూడా పుష్పక విమానంలో పట్టారు. పుష్పక విమానం అని అంటాం మనం. పుష్పక విమానం అంటేనే ఎవరు ఎక్కినా ఇంకో ఇద్దరికి దాంట్లో చోటు ఉంది, ఎంతమంది ఎక్కినా దాంట్లో ఇంకో ఇద్దరికి చోటు ఉంటుందని. అది కామగమనం కలిగినటువంటిది అని అంటారు. అంటే తన ఇష్టం అక్కడ దాంట్లో ఎక్కినటువంటి వాడు ఎలా వెళ్ళమంటే అలా వెళుతుంది, ఆయన మనస్సులో ఏది ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. కామగమన శక్తి కలిగినటువంటి ఆ పుష్పక విమానంలో ఇంతమంది ఎక్కి ముందుగా భరద్వాజాశ్రమాన్ని చేరారు. ముందుగా కిష్కింధకి వచ్చారు. కిష్కింధలో ఉండేటువంటి సుగ్రీవుని భార్య వీళ్ళందరితో పాటు కలిసి మళ్ళీ ఆ పుష్పక విమానంలో ఎక్కి ముందుగా భరద్వాజాశ్రమానికి దిగారు. దిగిన తర్వాత రామచంద్రమూర్తి హనుమంతుడిని పిలిచి, హనుమ ఒకసారి అయోధ్యకి వెళ్ళు, అయోధ్యకి వెళ్ళడానికంటే ముందు గుహుడు మధ్యలో ఉంటాడు, ఆ గుహుడిని కలుసుకొని ఆ గుహుడి ద్వారా నీకు మార్గం తెలుస్తుంది, అయోధ్యకి వెళ్ళు. అక్కడ నందిగ్రామం అనేటువంటి చోట భరతుడు ఉన్నాడు, ఆ భరతుణ్ణి కలువు. భరతుణ్ణి కలిసి భరతుడికి నా విజయవార్త చెప్పు. చెప్పిన తర్వాత ఆయన ముఖ కవళికలు చూడు, అది ఎలా ఉందో. నేను వస్తున్నానంటే ఆనందంగా ఉన్నాడా, లేకపోతే అయ్యో అప్పుడే వచ్చేస్తున్నాడే, 14 ఏళ్ళు అయిపోయింది, రాముడు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి రాజ్యం అప్పచెప్పాలి అనుకుంటున్నాడా, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అందుకని అది చూడు, చూసి విషయాన్ని నాకు చెప్పు అని హనుమంతుడిని పంపించాడు. హనుమంతుడు రాముడు చెప్పినట్లుగానే వెళ్ళాడు, గుహుడిని కలుసుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరి భరతుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికే 14 సంవత్సరాలు పూర్తయిపోతే నేను వెంటనే ప్రాయోపవేశం చేస్తానన్నాడు భరతుడు. ఇంకా గట్టిగా పంచమి రాగానే
ఇంకో 5 రోజులు వచ్చింది, 14 సంవత్సరాలైన 5 రోజుల్లో నీవు గనక రాకపోయినట్లయితే నేను వెంటనే ప్రాయోపవేశం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు భరతుడు. రామచంద్రమూర్తి ఇంకా రాలేదు గనక ప్రాయోపవేశానికి సిద్ధంగా ఉన్నాడు భరతుడు. అటువంటి సమయంలో వెళ్ళాడు హనుమంతుడు. వెళ్ళి రామ విజయవార్త చెప్పాడు. చెప్పి రాముడు వచ్చేస్తున్నాడు అన్నాడు. అంతే. రాముడికి చెప్పారా లేదా ఎవరికి తెలియదు. రాముడి కోసం వెళ్ళాల మళ్ళీ హనుమంతుడు. కానీ రాముడికి అక్కడ తెలిసిపోయింది భరతుడి విషయం. అది అనమాట. అంటే మనం తమాషా పంపించినా అవంతా కూడా తెలిసిపోయింది ఆయనకి. రామచంద్రుడు కూడా అక్కడి నుంచి పుష్పక విమానంలో వచ్చేశారు. రాగానే వస్తున్నాడని చెప్పాడు. ఆయన ముఖంలో రామచంద్రుడు వస్తున్నాడంటే సంతోషం ఉంది భరతునిలో. ఆ సంతోషాన్ని ఈ కాండ ప్రారంభంలో చెప్తున్నారు. ఆ అయోధ్యాకాండ 131వ సర్గ నుంచి ప్రారంభమే. ఇది పట్టాభిషేక సర్గ అంటారు. శిరస్యంజలి మాధాయ, యుద్ధకాండలో శిరస్యంజలి మాధాయ కైకేయ్యానందవర్ధన బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం పూజితా మామికా మాత దత్తం రాజ్యమిదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వమదదా మమ. రామచంద్రమూర్తి పుష్పక విమానాన్ని దిగాడు. అందరూ కూడా కలుసుకున్నారు. భరతుణ్ణి కౌగిలించుకున్నాడు రామచంద్రమూర్తి. నా కోసం ఎంతకాలం వేచి ఉన్నావయ్యా అని బాధపడ్డాడు. ఇదంతా అయిపోయింది. కుశల ప్రశ్నలంతా కూడా అయిపోయిన తర్వాత కైకేయ్యానందవర్ధన భరతుడు శిరస్యంజలిమాధాయ నమస్కారం శిరస్సునందు పెట్టుకొని. ఎప్పుడు కూడా మన వినయం వినయం ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ముందు హృదయం దగ్గర నమస్కారం, తల మీద నమస్కారం పెడితే అంతకంటే వినయం లేదుట. శిరస్సు వంచి నమస్కరించడం అంటాం కదా. శిరస్యంజలి మాధాయ కైకేయ్యానందవర్ధన. అలా శిరస్సునందు నమస్కరిస్తూ కైకేయ్యానందవర్ధనుడైనటువంటి భరతుడు బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం. రాముడితో ఉంటున్నాడు. పూజిత మామికా మాత దత్తం రాజ్యమిదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వమదదా మమ. కైకేయి ద్వారా నాకు వచ్చినటువంటి ఈ రాజ్యం ఏదైతే ఉందో దానిని మరలా నీకు నేను సమర్పిస్తున్నాను అని రామచంద్రమూర్తికి తన రాజ్యాన్నంతా అప్పచెప్పి తాను నిర్భరుడయ్యాడనమాట. అంతవరకు భరిస్తూ ఉన్నటువంటి వాడు. అందుకనే భరతుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందనంటే వాల్మీకి మహర్షి చెప్తారు రామాయణంలో, వాళ్ళందరికీ కూడా ఆ పేర్లు వాళ్ళ స్వభావాలను బట్టే పెట్టారట. రామచంద్రమూర్తిని చూడగానే అందరికీ ఆనందం కలుగుతుంది కనుక రాముడని పేరు పెట్టారు. లక్ష్మణస్వామి మంచి శేషత్వానికి దాస్యానికి గుర్తు కనుక ఆయనకి లక్ష్మణుడు అని పేరు పెట్టాడు. భరతుడు రాజ్యాన్ని భరించవలసి ఉంది కనుక ఆయనకి భరతుడని పేరు పెట్టాడు. శత్రుఘ్న నిత్యశత్రుఘ్న అని అంటారు. నీత ప్రీతి పురస్కృత. ఆయన నిత్యశత్రుఘ్నుడు కూడా. శత్రుఘ్నుడు బాహ్యమైనటువంటి శత్రువులను జయించడమే కాదు, నిత్యశత్రువులైనటువంటి అంతఃశత్రువులు ఉన్నాయే, కామక్రోధ లోభ మోహం మదమాత్సర్యాలనేటువంటి అంతఃశత్రువులను కూడా జయించాడు కనుక ఆయన శత్రుఘ్నుడని. ఈ పేర్లన్నీ కూడా వాళ్ళ స్వభావాలను పెట్టే వాల్మీకి మహర్షి పెట్టాడు అని మనకి రామాయణం ఆధారంగా తెలుస్తుంది. ఆ విధంగా ఆయన అప్పజెప్పేసి రామచంద్రమూర్తికి అయిన తర్వాత రామచంద్రమూర్తి వీరందరితో కలిసి ముందుగా భరతుడికి శత్రుఘ్నుడికి వీళ్ళకందరికీ కూడా వాళ్ళకు ఉండేటువంటి జటలన్నిటి వాళ్ళు కూడా జటాధారులై ఉన్నారు. రాముడు లక్ష్మణుడు ఏ విధంగా అయితే వనవాసం చేస్తున్నప్పుడు జటాధారులై ఋషివేషంలో ఉన్నారో అదేవిధంగా భరతుడు శత్రుఘ్నుడు కూడా అయోధ్యలో ఉంటూ నందిగ్రామంలో ఉంటూ అదేవిధంగా ఉన్నారు కనుక ముందుగా వారికి క్షురకర్మ ఇవన్నీ చేయించి చక్కగా అభ్యంగన స్నానం చేయించి వాళ్ళందరినీ శుభ్రంగా అలంకరించిన తర్వాత వాళ్ళందరిది అయిన తర్వాత రామచంద్రమూర్తి అలంకరింపజేసుకున్నాడు. అలా అయిన తర్వాత మంచి రథంలో బయలుదేరారు. నందిగ్రామం నుంచి అయోధ్యకు బయలుదేరారు వీళ్ళంతా కూడా. ముందు రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి ఏనుగు పైన సుగ్రీవుడు ఎక్కాడు. సుగ్రీవుణ్ణి ముందుగా ఆ శత్రుంజయం అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ ఏనుగు పైన ఎక్కించి తాను రథం మీద ఎక్కి స్నేహితులకు కూడా గౌరవం ఇవ్వడం అంటే దాన్ని మనకు చెప్తారు దీంట్లో అద్భుతంగా. ఈ పట్టాభిషేక సర్గలో అయోధ్యకు వెళ్ళిన తర్వాత అయోధ్యలో కూడా ముందుగా భరతుణ్ణి పిలిచి సుగ్రీవుడికి తన వసతిని ఇమ్మంటాడు. సుగ్రీవుడు మిత్రుడు కదా, రామచంద్రమూర్తికి ఎంతగానో మైత్రి ఆయనకి వాళ్ళిద్దరికీ ఉన్నది. అందుకని ముందుగా భరతుణ్ణి పిలిచి సుగ్రీవుడికి నా మకాం ఏదైతే ఉందో అది చూపించు, ఆయన అక్కడ ఉంటారని. ఈ విధంగా రాముడు తన మిత్రులకు కూడా ఇవ్వవలసిన గౌరవం అంతా ఇచ్చి అక్కడ పట్టాభిషేకానికి అంతా కూడా పట్టాభిషేక సంరంభం అంతా కూడా అక్కడ జరిగింది. పట్టాభిషేకానికి అంతా కూడా రెడీ అవుతున్నారు. ఆ సమయంలో వానర వీరులందరినీ కూడా పిలిచారు. వాళ్ళందరినీ కూడా ఆ 4 సముద్రాల నుంచి చతుస్సముద్రాల నుంచి కూడా తీర్థములు తీసుకురమ్మని పంపిస్తే వాళ్ళల్లో కొంతమంది వెళ్ళి ఆ తీర్థములను తీసుకొచ్చారు, చతుస్సముద్ర తీర్థాలను. అలాగే కొంతమంది వెళ్ళి 500 నదుల నుంచి తీర్థాలు తీసుకొచ్చారు. ఇలాగ తీర్థములన్నీ కూడా సిద్ధమైన తర్వాత పట్టాభిషేకానికి అంతా పూర్వరంగం అంతా కూడా సిద్ధమైంది. ఆ పూర్వరంగం వరకు మనం ఇప్పుడు తెలుసుకున్నాం.
ఉత్తర రంగం పట్టాభిషేకం జరగాలి. ఆ పట్టాభిషేకం జరగవలసినటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు అర్చక స్వాములు ఇక్కడ నిర్వహిస్తారు. దాని విశేషాలని సందర్భానుసారంగా మనం తెలుసుకుంటూ ఉందాం.